జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, అరక్షణం కూడా ఆలస్యం చేయకుండా నా నుదుటన ఉన్న కుంకుమని తాకు. నీకు రానున్న అదృష్టం ఏంటో, నీ జీవితం ఎలా మారుస్తానో ఇప్పుడు స్వయంగా అన్నీ కూడా నువ్వు కొలిచే దైవమైన నీ తల్లి దుర్గమ్మ మాటల్లో తెలుసుకో. దుర్గమ్మ ఉంది అని నీకు నమ్మకం ఉంది కదా. అమ్మపై పూర్తిగా నమ్మకముంచి ఆఖరి వరకు విను. నీ జీవితాన్ని ఎంత అత్యద్భుతంగా మార్చబోతున్నానో అన్నీ కూడా స్వయంగా నువ్వు నా మాటల్లో తెలుసుకో. నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. నేను మారుస్తాను. అందుకే కదా ఈ దుర్గమ్మ ఈరోజు ఈ వాక్కును తెచ్చేశాను. నీకు రానున్న అదృష్టం గురించి ఈరోజు ఈ సందేశంలో తెలియచేస్తాను. ఆఖరి వరకు విని అర్థం చేసుకో. నీ జీవితాన్ని పూర్తిగా నీకు నచ్చినట్లుగా నేను మార్చబోతున్నాను. విజయవాడ నుండి నీకోసంగా కదిలి వచ్చి ఈ సందేశాన్ని తీసుకువచ్చేశాను. నా నుదుటిన ఉన్న కుంకుమని నువ్వు తాకు. తాకావా? ఇక నీకోసంగా ఒక శుభవార్తని నేను తెచ్చేశాను. ఈ కుంకుమని తాకిన నీకు ఒక శుభవార్త ఏంటి అనేది ఆఖరి వరకు విని తెలుసుకో. అర్థం చేసుకో. నీ మనసు కుదుట పడుతుంది, తేలిక పడుతుంది. సాధారణంగా నువ్వు రోజూ నా దగ్గరకు వచ్చి జరగబోయే దాన్ని గురించి అడుగుతూ ఉన్నావు. దుర్గమ్మ, ఈరోజు నాకు అదృష్టాన్ని జరిగే విధంగా నన్ను ఆశీర్వదించండి అని. ఒక్కసారి నా కుంకుమను తాకు నువ్వు. ఇక నీకు రాబోయే అదృష్టం, అలానే శుభవార్త ఏంటి అనేది నీకు చెబుతానని చెప్పాను కదా. నువ్వు నీ మనసులో ఇలా అనుకుంటున్నావు, దుర్గమ్మ నేను పడిపోతుంటే నా చెయ్యి పట్టుకోవడం లేదు, నన్ను పట్టించుకోవడం లేదు అని చెప్పి నా మీద అలిగావు కదా. నేను ఎప్పుడూ కూడా నీ చెయ్యి వదిలిపెట్టలేదు. నేను నీతోనే ఉంటున్నాను అన్న విషయం ఎందుకు మర్చిపోతున్నావు? అది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. నీ వెంటే ఈ దుర్గమ్మ ఎప్పుడూ ఉంటుంది. నువ్వు చేసే ప్రతి పనిలో, ప్రతి అడుగులో నీ విజయం వైపు నిన్ను తీసుకెళ్లేలా నా ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. అవును, నేను నీ వెంట ఉన్నది నిజం కాదా? నా వెంటే నేనున్నాను కాబట్టి ఇన్ని బాధలు ఎందుకు దుర్గమ్మ అని నువ్వు అడుగుతావేమో. నేను నీతో ఉన్నంత మాత్రాన నువ్వు చేసిన కర్మలు నిన్ను వదిలి వెళ్తాయా చెప్పు? భగవంతునికే కర్మలు అనుభవించక తప్పలేదు. నేను నీతో ఉన్నది ఎందుకో తెలుసా? నీకు కష్ట సమయం వచ్చినప్పుడు, నువ్వు కృంగిపోతున్న సమయంలో, వెనకడుగు వేస్తున్న సమయంలో నీ కండగా తోడుగా నిలిచింది ఈ దుర్గమ్మే అని నీకు తెలుసు కదా. ఇక మరి నువ్వు ఎవరనుకుంటున్నావు చెప్పు? అది నేనే. నీ దగ్గరుండి నిన్ను ఎల్లవేళలా పసి పాపలా రక్షించుకుంటూ వస్తున్నాను. అప్పటి నుండి నీ సంరక్షణ బాధ్యత అంతా కూడా పూర్తిగా నేను తీసుకున్నాను. నువ్వే నన్ను సరిగా అర్థం చేసుకోకుండా మళ్లీ నాపై తిరిగి లేనిపోని అపనిందలు, నిందలు మోపుతూ ఉన్నావు. నన్ను దుర్భాషలాడుతూ కూర్చున్నావు. ఇది నీకు సరైనదేనా చెప్పు? నీకు అవసరమైనటువన్నీ కూడా సమకూర్చడం లేదని నాతో అలిగి మాట్లాడకుండా, నన్ను దర్శించుకోకుండా కూర్చుంటున్నావు. నువ్వే ఆలోచించు. ఇంతవరకు నువ్వు ఇన్ని కష్టాల్లో ఉన్నప్పుడు కూడా నిలబడి నువ్వు ధైర్యంగా నీ పని నువ్వు చేసుకోగలుగుతున్నావు అంటే అది ఏంటో ఒక్కసారి ఆలోచించు. నీ ధైర్యం వెనుక ఉన్నది ఎవరో నువ్వు ఒక్కసారి నువ్వే ఆలోచించు, తెలుస్తుంది. ఇంత కష్ట సమయంలో కూడా నువ్వు ఇంతవరకు నిలబడి గట్టిగా నిలబడగలిగావు. నీ ప్రయత్నం, నీ పని అనేది నువ్వు చేసుకోగలుగుతున్నావంటే అది కేవలం నీ ఒక్కదాని వల్ల సాధ్యమని అనుకుంటున్నావా? ఈ దుర్గమ్మ సాయం లేకుండానే నువ్వు ఇంత దూరం వచ్చేసావా? నువ్వే ఆలోచించి చూడు, సమాధానం తెలుస్తుంది, అన్నీ అర్థమవుతాయి. ఇంకా నీకు ఎన్నో విషయాలు చెప్పాలి. నీకు రోజు ఒక యుగంలా, ఒక గంట సంవత్సరంలా ఇలా గడుస్తుంది కదా, భయంకరంగా ఉంది కదా. అలాంటప్పుడు నేను నీతోనే ఉన్నట్లా లేనట్లా ఆలోచించు. నేను ఇప్పుడే గనక నీ జీవితంలో ఉన్న ఈ కర్మలన్నిటినీ తొలగించి పారేస్తే నువ్వు మళ్ళీ మళ్ళీ వీటిని అనుభవించాల్సి ఉంటుంది. నేను అనుకుంటుంది ఏంటో చెప్పనా? ఇన్ని రోజులు నీ జీవితంలో ఉన్న చెడు కర్మలన్నిటినీ తీసేసి వాటి స్థానంలో మంచిని ప్రవేశించేలా నేను చేస్తాను. అందుకే ఆలోచిస్తున్నాను. నువ్వు జీవితంలో ఎంతో ఆనందంగా, సంతోషంగా జీవించాలని నేను కూడా ఆశపడుతున్నాను. ఇక నుంచి నువ్వు ఈ జీవితం అంతా కూడా ఆనందంగా, హాయిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక నుంచి నీకు ఈ చెడు కర్మలన్నీ పూర్తిగా తొలగిపోయి నువ్వు ఆనందంగా ఉండే రోజులు రాబోతున్నాయి.
ఇకపై నీ కర్మలన్నీ కూడా శాశ్వతంగా తొలగిపోతాయి. నీ సంతోషమైన జీవితాన్ని నువ్వు అనుభవించబోతున్నావు. సుఖంగా సంతోషంగా నీ కుటుంబంతో గడపబోతున్నావు. ఇక నుంచైనా నువ్వు ఆనందంగా హాయిగా ఉండు. మంచి మంచి ఆలోచనలతో రోజును ప్రారంభిస్తూ ఉండు. అనుకున్నట్లే అంతా కూడా నీకు మంచే జరుగుతుందిలే. నువ్వు అనుకున్నట్లే చేస్తానని చెప్పాను కదా. ఇదిగో ఈ దుర్గమ్మ ఈరోజు నేను నీకు మాటిస్తున్నాను. నువ్వు నీ జీవితంలో హాయిగా సంతోషంగా గడపాలి అని చాలా ఆతృతతో ఆశతో ఎదురు చూస్తున్నావు. అవన్నీ కూడా నీకు నిజం చేస్తాను. దీనికోసం నువ్వు ఇంతలా ఇన్ని ఆలోచనలు చేస్తూ ఉంటావు ఎందుకు చెప్పు? ఇంత ఆలోచన అనేది ఎందుకు? నేనున్నాను కదా. నీకు దీనివలన కాస్త ప్రయోజనం అనేది ఉంటుందా? ఉండదు కదా. నాపై నీకు పూర్తి నమ్మకాన్ని ఉంచమని నేను కోరుతున్నాను. అయినప్పటికీ నువ్వు మాత్రం నాపై అసహనాన్నే పెంచుకుంటున్నావు. ఎందుకు చెప్పు? అసహనానికి గురవుతూ వస్తున్నావు. సమస్యలు రోజు ఉండేటివి. వాటిని నువ్వు నిద్ర లేకుండా ఆలోచించినంత మాత్రాన అవి నీకు పరిష్కారం అయిపోతాయా చెప్పు? ఆలోచనల అన్నీ కూడా పక్కన పెట్టి ముందు ప్రశాంతంగా ఉండు. సుఖంగా నిద్రపో. నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకో. నీకు ఏమి ఇవ్వాలి అని తెలిసిన భగవంతుడికి ఎలా ఇవ్వాలో కూడా పూర్తిగా తెలుసు. నీకు ఆయువు పోసిన భగవంతుడికి ఆయుష్ ఎలా ఇవ్వాలనేది తెలియదా చెప్పు? తెలుసమ్మా. కష్టం వచ్చిందని దిగులు పడుతూ కూర్చోకు. సంతోషంగా ఉన్నాను అని ముందుకు వెళ్ళు. ఆనందం వస్తే పొంగిపోకూడదు. దుఃఖంలో ఉన్నావని కృంగిపోకూడదు. సుఖం అనేది ఒకే ఒక దారిని చూపిస్తుంది. అదే కష్టం 100 దారులను 100 పరిష్కారాలను నీ కళ్ళకు కట్టినట్లు చూపుతుంది. దేనికి భయపడకు. పరిష్కారం లేని సమస్యల గురించి ఎప్పుడూ కూడా నువ్వు అస్సలు కృంగిపోవద్దు. ఒకే పరిష్కారం ఉన్న సమస్యను అస్సలు విడిచిపెట్టకూడదు. దుర్గమ్మ, ఈ పరిస్థితి నాకు వచ్చింది అని నీకు తెలుసు కదా. కొన్నిటి విలువ వాటి కోల్పోయినప్పుడే తెలుస్తుందమ్మా. భయపడకు. విలువ దొరకనప్పుడే తెలుస్తుంది. ఇక కొన్నిటి గురించైతే కాలం గడిచే కొద్దే తెలుస్తుంది. ఏది నీకు అన్నం పెడుతుందో దాన్ని మాత్రం దైవంగా భావించు. మరి ఏది నీకు నీడనిస్తుందో దాన్ని కోవెలుగా భావించు. ఏదైతే నీకు నిరంతరం విజయాన్నిస్తుందో ఇక దాన్ని నువ్వు ఎప్పుడూ కూడా పూజిస్తూ ఉండు. ఏదైతే నీకు సంతోషాన్ని కలిగిస్తుందో నిత్యము దాన్ని నువ్వు ప్రార్థిస్తూ ఉండు. తప్పకుండా నువ్వు గెలుస్తావు. దుర్గమ్మ గెలిపిస్తాను. నువ్వు ఏదైతే పనిలో చేస్తూ దానిలో అభివృద్ధి సాగించాలని అనుకుంటున్నావో తప్పకుండా ఇక నువ్వు దాన్ని సాధిస్తావు. నువ్వు చేసే మంచి పనులే నాకు ఆశీర్వాదాలు. నువ్వు ఎప్పుడూ కూడా పిలిచిన వెంటనే నేను వస్తాను. నీ కోరికలను తీరుస్తాను. ఇక నీ పనులు ఏవైతే నువ్వు ఉన్నాయో నువ్వు మొక్కావో అన్నిటినీ నెరవేరుస్తాను. ఎప్పుడూ కూడా నీ నుండి కోరుకునేది స్వచ్ఛమైన ప్రేమను మాత్రమే. నీ నుండి నేను కోరుకునేది ఒకే ఒక్క వస్తువు. అది నీ నుంచి నా మీద ప్రేమను మాత్రమే. తప్పకుండా నువ్వు నాపై ప్రేమతో నమ్మకంతో ఉండు చాలు. మిగతావన్నీ కూడా నేను జరిపిస్తాను. అలా జరిపించే బాధ్యత నీ తల్లిగా నాదే కదా. ఇక నీకు దిగులెందుకు, భయమెందుకు చెప్పు? నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా సంతోషంగా మారుస్తాను. నిశ్చింతగా ఉండు అని ఈరోజు దుర్గమ్మ సందేశం అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.